పరిశుద్ధుడా, మహోన్నతుడా, అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామనకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో చేరి ఇప్పటి వరకు నిన్ను స్తుతించి నీ నామాన్ని ఆరాధించి నీ నామాన్ని ఘనపరిచే భాగ్యమును నాకును మాకును మీరు అనుగ్రహించిన విధానమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. శ్రేష్టమైన సమయమును నీ వాక్యమును మేము ధ్యానం చేయబోతుండగా, వాక్యమయ్యన్న యేసయ్య నాతో మాట్లాడండి, మా అందరితో మీరు మాట్లాడండి. నిలవబడిన మనుషుడును ఒట్టివాడను మట్టివాడను ఆయన నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని అభిషేకించి మాకు కావలసిన నీ వర్తమానమును మా ఆత్మీయ జీవితములకు మీరు అనుగ్రహించి మమ్మల్ని నీ వాక్యము చేత బలపరిచి పోషించి సంరక్షించమని యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి, ఆమేన్. రాత్రికాల సమయంలో నేను దేవుని సన్నిధిలో వాక్యమును ధ్యానిస్తూ ఉండగా, దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి కొన్ని మాటలను ఈరోజు మనము దేవుని వాక్యముగా మనము ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి రాజులు 2వ పుస్తకము 4వ అధ్యాయము 8వ వాక్యము. రాజులు 2వ పుస్తకము 4వ అధ్యాయము 8వ వాక్యము. ఒక దినమందు ఎలీషా షులేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైనటువంటి ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతడిని బలవంతము చేసిన గనక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడు ఎల్లా ఆమె ఇంట అతడు భోజనము చేయుచు వచ్చెను. చాలు. జాగ్రత్తగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యమును మనము ధ్యానం చేద్దాం. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైనటువంటి ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసెను. ఎవరనంట? ఒక గనురాలైనటువంటి స్త్రీ ఉన్నది. ఆ స్త్రీని అక్కడ పరిచర్య చేస్తున్నాడు ఒక ప్రవక్త, ఆయన పేరు ఎలీషా. ఎలీషా గారిని ఆయన పరిచర్య నిమిత్తము ఒక గ్రామం నుంచి మరొక గ్రామం వైపుకి వెళుతూ ఉండగా ఆయనను పిలిచి, అయా మా ఇంటిలో మీరు భోజనం చేసి వెళ్ళండి అని ఆహ్వానించినప్పుడు ఆయన పరిచర్య నిమిత్తము ఒక గ్రామం నుంచి మరొక గ్రామం, ఒక ప్రాంతము నుంచి మరొక ప్రాంతం వెళుతున్నప్పుడు మార్గ మధ్యములో వారి ఇంటిలో ఆయన భోజనము చేస్తూ ఉండేవాడని దేవుని లేఖనము గుండా మనము చదవగలుగుతున్నాం. జాగ్రత్తగా మీరు ఇక్కడ గమనించండి. ఇక్కడ ఒక మాట రాయబడింది. ఏంటి అని అంటే, షునేము పట్టణముకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ. ఎవరా స్త్రీ? చెప్పాలి. ఏం పేరు? ఆమె పేరు? మనకంటూ పేర్లు ఉన్నాయి. నా పేరు శ్రీకాంత్, అమ్మ పేరు రూతమ్మ, కిషోర్ పాస్టర్ గారు, కుమార్ సార్ గారు, మనకంటూ పేర్లు ఉన్నాయి. కానీ అక్కడ ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీకి పేరైతే కనిపించట్లేదు, కానీ ఆమెకి ఇచ్చినటువంటి ఒక గొప్ప బిరుదులు మాత్రం చూడగలుగుతున్నాం. ఏంటి అని అంటే గనురాలు. ఏంటంటే అండి, గనురాలు. గమనించండి. ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథమును రాసింది ఎవరు? చెప్పాలి. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. చెప్పండి, ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు మనుషులలో ఆయన మనుషుల్లో ఉన్న వాళ్ళ చేత ఆయన రాయించాడు. ఇప్పుడు ఈ యొక్క పుస్తకమునకు, బైబిల్ గ్రంథమునకు గ్రంథకర్త, రచయిత ఎవరు అని అంటే దానికి పరిశుద్ధాత్మ దేవుడే. మనము గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గనురాలు అనేటువంటి పేరును కూడా రాయించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. గమనించండి, ఆయన ఒక దేవుడై ఉన్నాడు.
ఆయన త్రిత్వములో ఒక భాగమై ఉన్నాడు. త్రియేక దేవుని పనిలో ఒక వ్యక్తి అయి ఉన్నాడు ఆయన. గమనించినట్లయితే మనము సమాజంలో డబ్బులున్న వాళ్ళని గొప్పవాళ్ళని, లేదనంటే ఇంకొంచెం బిరుదులు ఇచ్చి వారిని సత్కరిస్తాం, వారిని పొగిడే విధంగా కూడా ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు ఆయన చేతిలో గుండా చేయబడినటువంటి ఒక మనిషిని ఎప్పుడైనా దేవుడు ఘనపరుస్తాడా? మనమందరం ఆయన చేతిలో నుండి నిర్మాణమైనటువంటి వారమే, ఆయన అరచేతుల్లో నుండి చెక్కబడినటువంటి వారమే మనమందరము కూడా. ఇప్పుడు మనుష్యుని నిర్మించినటువంటి ఆ గొప్ప దేవుడు మనుషులని ఘనపరుస్తాడా? ఘనపరుస్తాడా? మనుషులైతే డబ్బులు ఉన్నవారిని, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారిని, రాజకీయ నాయకుల్ని, పలుకుబడి ఉన్నవారిని, వారిని పొగుడుతారు, ఘనపరుస్తారు. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక వ్యక్తిని, ఆయన సృష్టించిన సృష్టంలో ఒక వ్యక్తిని ఘనపరుస్తాడా? ఘనపరచడు. కానీ దేవుడు ఇక్కడ ఆమెను మాత్రము ఘనపరిచినట్టుగా ఆమె వ్యక్తిత్వమునకు ఆ యొక్క గొప్ప దేవుడు ఏమని పేరు పెట్టాడనంటే, ఆమెకి ఇచ్చినటువంటి బిరుదు గనురాలు. ఏంటంటే గనురాలు. గనురాలు అని చెప్పి పిలిచింది సాక్షాత్తు ఒక మనుషుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడే. ఆ గొప్ప దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి బిరుదు గనురాలు. ఎంత గొప్ప భాగ్యమే చూడండి. మనుషులైతే ఈ లోకంలో ఉన్నటువంటి ఆశను చూసో ఏదో ఇంకా వేరే ఒక ప్రతిఫలం మన ఆశించి వారు మనుషులు పొగుడుతారు. కానీ దేవుడు అట్లా పొగిడేవాడు కాదాయన. దేవుడు ఈ స్త్రీలో ఆయన గనురాలు అని సంబోధించడానికి గల కారణాలు ఏంటో ఈ రోజున దేవుని వాక్యము గుండా మనము ధ్యానం చేద్దాం. చూడండి, మొట్టమొదటిగా మనము చాలా జాగ్రత్తగా ఈమెను గురించి మనము ధ్యానం చేద్దాము. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్త్రీని గనురాలను సంబోధించడానికి గల కారణాలు ఏంటో ఈ పూట మనము చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఈమెని గనురాలను సంబోధించడానికి గల మొదటి కారణము, ఈమె దైవ భక్తి కలిగిన స్త్రీ. ఎవరండి ఏమా? దైవ భక్తి కలిగిన స్త్రీ. కారణం ఏంటంటే ఈనాటి కాలంలో ఉన్నటువంటి చాలా మంది స్త్రీలు కూడా లోక సంబంధమైన విషయాల మీద, లోక ఆశల మీద ఎక్కువగా బ్యూటీ పార్లర్స్ లేదంటే లేటెస్ట్ ఫ్యాషన్ కానీ, లేదంటే ఇంటర్నెట్లో ఉన్నటువంటి ఏదో ఒక ఆన్లైన్ షాపింగ్ కానీ, లేదంటే వీటి మీద నిమగ్నమైపోయి ఉన్నారు. కానీ ఎవరు కూడా వారికి దేవుని సంబంధించిన విషయాల్లో ఈ దేవునితో కూడా గడపడానికి ఎక్కువగా కూడా ఎవరు ఇష్టపడటల్లా. ఒక ఆయన అన్నాడు, ధనవంతుల యొక్క జీవితాల్లో ఆధ్యాత్మిక దారిద్రత అనేటువంటిది కలిగి ఉంటారంట. వారి దగ్గర ధనం అయితే ఉంటది కానీ దేవుని కలిగి ఉంటారంట వాళ్ళు. వారి దగ్గర ఆస్తిపాస్తులు అయితే ఉంటాయి కానీ దేవుని స్తుతించేటువంటి దేవునామని ఘనపరిచే అవకాశం వారి జీవితాల్లో చాలా తక్కువగా ఉంటదంట. ఎవరికో కొద్ది మందికి మాత్రమే వారు దేవుడు దీవించిన తర్వాత కూడా దేవుడు ఆ దేవుడిని కలిగి ఉండి ఆరాధించే వ్యక్తులుగా ఉంటారు. కానీ ఆ ధనము లేనప్పుడు దేవుని దగ్గర ఉంటారు, కానీ ఆ ధనము వచ్చిన తర్వాత దేవుని దగ్గరికి రారు వారు. కానీ ఈ స్త్రీ గురించి మనము చూడగలిగితే ఈమె ఒక ధనవంతురాలుగా మనం చూడగలుగుతున్నాం. ఈమె ధనవంతురాలైనప్పటికీ కూడా ఒక దైవజనుని గుర్తించింది. ఆనాటి కాలంలో ఆ దైవజనుడు ఎవరయ్యానంటే ఏలియా చేతుల మీద నీళ్లు పోసుకుంటూ ఆయనను వెంబడించినటువంటి శిష్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ ఎలీషా. ఈ ఎలీషాని వారందరూ కూడా గుర్తించారు, ఇతడు ఒక దైవజనుడు. ఏంటంటే ఇతడు ఒక దైవజనుడు. ధనవంతులు గనక మీరు చూస్తే చక్కగా వారు మందిరానికి అయితే రారు, కానీ కానుక అడిగితే, పరిచర్యకు అడిగితే ఇస్తారు. మేము ఏదైనా దేవుని కార్యక్రమం చేస్తున్నామని అంటే ఇస్తారు. కానీ ఈ స్త్రీ అట్లా కాదు. ఈమె దైవజనుని చక్కగా వెళ్ళింది. దైవజనుని కనిపించగానే చక్కగా అతన్ని పిలిచి గౌరవించి, అయా
మా ఇంటిలో మీరు భోజనము చేసి వెళ్ళాలి అని చెప్పి చక్కగా దైవజనుని ఆహ్వానించింది. ఆహ్వానించటము మాత్రమే కాదు, ఆయనను భోజనము చేసి వెళ్ళమని, అయా మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఈ మార్గము గుండా మీరు మా ఇంటికి వచ్చి వెళ్ళాలి, మా ఇంటిలో మీరు అడుగు పెట్టాలి, మా ఇంటిలో మీరు ప్రార్థన చేయాలి, మా ఇంటిలో మీరు భోజనము చేయకుండా మీరు వెళ్ళకూడదు అని చెప్పి ఆమె ఎప్పుడు కూడా ఆయన గురించి మాట్లాడినట్లుగా, ఆయనతో సంభాషించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎంత గొప్ప విషయమో చూడండి. ఒక దైవజనుడిని చేర్చుకుని, అయా నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా, నువ్వు ఈ ప్రాంతానికి ఎప్పుడు వెళుతున్నా కూడా మీరు వచ్చి వెళ్ళాలి, మీరు వెళ్ళకుండా ఉండకూడదు, మీరు వచ్చి వెళ్ళటం మాత్రమే కాదయా, మీరు వచ్చి ఇక్కడ భోజనము చేసి వెళ్ళాలి మా దగ్గర అని చెప్పి ఆమె ఎలీషా ప్రవక్తతో మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఆమె అంటుంది చూడండి, ఒక స్త్రీ భోజనము నాకు రమ్మని అతన్ని బలవంతము చేసిన గనక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము గమనించారా? ఏం చేసిందంట? భోజనము చేయుచు వచ్చింది. ఆయన చక్కగా వారింట్లో భోజనము చేస్తున్నాడు. భోజనము చేయటం మాత్రమే కాదు, ఆమె తన ఇంటి మీద ఒక గోడను కూడా దైవజనుడికి వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి ఒక గదిని కూడా కట్టించిందంట. ఆ మాట చదవండి, 9వ వాక్యము. కాగా తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడు నేను ఎరుగుదును, కావున మనము అతనికి గోడ మీద మీరు గమనించాలి. ఆమె భర్తతో చెప్తుంది, ఏమయ్యో మన ఇంటికి వచ్చుచూ వెళ్తున్నటువంటి దైవజనుడు ఉన్నాడే, ఆయన ఆషామాషి దైవజనుడేమి కాదు, భక్తి కలిగిన దైవజనుడు. నేను ఆ పాస్టర్ గారిలో చూసింది ఏంటో తెలుసా? భక్తిని చూడగలిగా. అతనిని దేవుని స్తుతించి, దేవుని ఆరాధించి, ప్రార్థించేటువంటి ఆ గుణ లక్షణాలు నేను ఆయనలో చూడగలిగా. తన భర్తకు చెప్పి అంటుంది, అర్జెంటుగా పాస్టర్ గారు వచ్చి వెళుతుండగా మన ఇంటి గోడ మీద మనము ఒక గదిని కట్టించాలి. ఎక్కడ కట్టించమని చెప్పిందండి? చెప్పాలి. గోడ మీద. ఇప్పుడు ఈ గోడ కూడా ఉన్నది. ఈ గోడ ఎన్ని అంగుళాలు ఉంటుంది? మీరు వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ మధ్యలో ఉన్నటువంటి గోడ 9 అంగుళాలు గోడ ఉంటుంది. ఈ యొక్క గోడ మీరు చూస్తే 4 అంగుళాలు 5 అంగుళాలు గోడ ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. దాని మీద ఇల్లు కట్టగలుగుతామా? కట్టలేము. చైనా వాళ్ళు కూడా మంగోలియాలో దాడి నుండి తప్పించుకోవడానికి వారు కూడా చైనా వాల్, ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వాల్ కట్టారు. వాళ్ళు కూడా ఆ చైనా వాల్ మీద, ఆ గోడ మీద 2 బళ్ళు చక్కగా కూడా వెళ్తూ, ఒక బండి ఇంకొక బండి ఎదురెదురుగా వచ్చినా కూడా వెళ్ళి వచ్చేంత మార్గం ఉంటదంట. కానీ ఇప్పుడు చూడండి, ఆమె ఇంటి గది మీద, ఇంటి స్లాబ్ మీద అక్కడ ఆమె ఆయనకి గది కట్టించాల, గోడ మీద కట్టించిందంట. అంటే ఆమె ఎంత పెద్ద ధనవంతురాలో మీరు ఆలోచించండి. ఆమె గోడ మీద ఒక గది కట్టించడానికి స్థలము ఉన్నది అని అంటే వాళ్ళు పేదవాళ్ళై ఉంటారా, ధనికులై ఉంటారా? ఏమై ఉంటారు? వాళ్ళు బాగా ధనికులై ఉంటారు. ఒక గోడ మీద దైవజనుడికి చక్కగా గది కట్టించి తన భర్తకు చెప్పి, అయా ఆ భర్తకి చెప్పి, పాస్టర్ గారి యొక్క యోగక్షేమాలను చూసుకో అని ఆమె చక్కగా దేవుని సన్నిధిలో భయభక్తులతో కూడినటువంటి జీవితాన్ని మనము చూడగలుగుతున్నాం. గమనించండి, చాలా మంది కూడా ఆనాటి స్త్రీ వలె, గనురాల వలె ఈనాటి ముందు ఉన్నారా అని ఆలోచించగలిగితే చాలా మంది ఎదురుపడినటువంటి పాస్టర్ గారికి వందనాలు చెప్పి పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆమె అలాంటి రకం కాదు. ఆమె దైవజనుని చేర్చుకుని, దైవజనుని ప్రేమించి, ఆయనకు భోజనము పెట్టి, ఆయనను నివాసము రస్తి తీసుకోవడానికి గోడ మీద ఒక గది కట్టించినటువంటి స్త్రీగా మనము చూడగలుగుతున్నాం. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను ఏమని సంబోధించాడు? ఆమెని గనురాలు. ఏంటంట? గనురాలు అని సంబోధించాడు. గమనించినట్లయితే అందుకనే ఆమెని గనురాలు అని పిలవడానికి గల కారణం ఏంటంటే, మొట్టమొదటిగా ఆమె దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ. ఎవరండి ఆమె? దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ. రెండవదిగా
పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను ఘనురాలను పిలవడానికి గల రెండవ కారణం ఏంటయ్యానంటే, ఈ షునేమీరాలు వివేచన కలిగినటువంటి స్త్రీ. ఎలాంటిదంట చెప్పండి? వివేచన కలిగినటువంటి స్త్రీ. ఇప్పుడు గమనించినట్లయితే ఎవరెవరు వచ్చారు తన ఇంటికి అని ఆలోచించగలిగితే గమనించండి, ఏలియాకి శిష్యుడిగా ఎవరున్నారు? ఎలీషా ఉన్నాడు. ఇప్పుడు ఎలీషాకి శిష్యుడిగా ఎవరున్నారు? గెహజీ. ఎవరున్నారు? గెహజీ. పేరు చెప్పండి, ఏం పేరు? గెహజీ. ఇప్పుడు ఇద్దరు కూడా వచ్చి వెళ్తున్నారు. ఎలీషాతో పాటు కూడా అతనికి పరిచర్య జరిగించడానికి గెహజీ అనేటువంటి ఒక శిష్యుడు కూడా మరి ఎలీషా గారికి ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే ఇద్దరు వస్తున్నారు, కానీ ఇద్దరు వచ్చినప్పుడు ఆమె 2 గదులు కట్టించిందా, ఒకే గది కట్టించిందా? ఒకే గది కట్టించింది. ఎందుకంటే 2 గదులు కట్టించలేదు? వచ్చింది ఒక దైవజనుడా, ఇద్దరు దైవజనులా? ఇద్దరు దైవజనులు. ఇప్పుడు ఎలీషాతో పాటు కూడా ఎప్పుడు ఉండేది ఎవరు? గెహజీ. మరి ఆయన కూడా వస్తున్నప్పుడు ఆమె ధనవంతురాలే, ఆమెకి సామర్థ్యం ఉన్నది, శక్తి ఉన్నది, కట్టించడానికి ఇబ్బంది లేదు. ఒక గోడ మీదే ఒక గదిని కట్టించినప్పుడు ఇంకో గదిని కట్టించడానికి పెద్ద శక్తి కూడా అవసరం లేదు, ఆమెకి పెద్ద ఖర్చు కూడా ఏముండదు, అంత ధనవంతులు కాబట్టి. అయినప్పటికీ కూడా ఆమె ఒక గదినే కట్టించింది. ఎందుకంటే వచ్చినటువంటి గెహజీని ఆమెను గుర్తుపెట్టింది. ఏంటయ్యానంటే అతని యొక్క చూపులను బట్టి, అతని యొక్క మాటలను ఆమె గుర్తించింది. వెంటనే ఒకసారి ఏమైందో తెలుసా? అయ్యా, ఇదిగో ఎలీషా అంటాడు, వీళ్ళు ఇంతగా మనకు పరిచర్య చేస్తున్నారు కదా, ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నారు కదా, మనలో మార్గ మధ్యలో వచ్చి వెళుతుండగా మన నిమిత్తం ఒక గోడను కట్టించి మనకు ఒక ఆహారమును ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళు సిద్ధపరుస్తూ ఉన్నారు కదా, ఇదిగో వాళ్ళకి ఏమైనా మన దగ్గర నుండి ఏమైనా సహాయం కావాలో ఏంటో అని ఈయన అడుగుతాడు. ఎవరో? ఎలీషా గారు గెహజీతో అంటాడు, ఏమైనా రాజుకి ఏమైనా రికమెండ్ చేయమంటారా? ఏమైనా సైన్యంలో ఒక పోస్ట్ ఏమన్నా కావాలా అని ఎలీషా గారు ఆలోచిస్తూ ఉంటాడు. అయితే వెంటనే అంటాడు, ఈయన ఎవరు అంటాడు తెలుసా? గెహజీ గారిని అంటాడు, అయ్యా అదేం అవసరం లేదు కానీ ఆమె పిల్లలు లేరయ్యా అంటాడు. అదేం అవసరం లేదు కానీ ఆమెకి పిల్లలు లేరయ్యా అని చెప్తాడు. ఎవరు చెప్తారు ఈ మాట? గెహజీ ఎలీషాతో అంటాడు. గమనించండి, ఇన్ని రోజులు వచ్చి వెళుతున్నటువంటి ఎలీషా ఏ రోజు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఏమి పిల్లలు ఉన్నారా లేదా అని కూడా మాట్లాడగల, కానీ ఈయనప్పుడే తెలుసుకుంటాడు. ఈయన ఎవరు? గెహజీ వెళ్ళి తెలుసుకుంటాడు. అమ్మ మీకు ఎవరు లేరు, ఎంతమంది పిల్లలు, ఏం చేస్తుంటారు? ఈయన వచ్చిన పని ఏంటంటే ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ప్రార్థన చేయటం మానేసి ఈ యొక్క వ్యవహారాలన్నీ మాట్లాడుతుంటాడు. అందుకని ఆమె గమనించి, వచ్చినోడు వీడు ప్రార్థనా పరుడు కాదు అని ఆమెకి గది కట్టించిన ఆయన. కట్టించకపోగా గెహజీ అంటాడు ఎలీషాతో, అయ్యా ఆమెకి పిల్లలకు పుట్టకపోవడానికి గల కారణం వాళ్ళ ఆయన ముసలోడు అయ్యా అని చెప్తాడు. ఈడే కారణం చెబుతాడు. ఆ మాటలు కూడా ఉంటాయి చూడండి, ఆ మాటలు కూడా. పద్నాలుగు, ఎలీషా ఆమె నేనేమి చేయకూర్చున్నదని వానిని అడగగా గెహజీ అంటాడు, ఆమెకు కుమారుడు లేడయ్యా, మరియు ఆమె పెనిమిటి ముసలివాడని చెప్పాను. గమనించండి, పిల్లలు లేరని చెప్పాడు, బాగానే ఉంది, ప్రార్థన చేయాలి. దానికి కారణం కూడా చెప్తున్నాడు, ఇటు ముసలివాడయ్యా తన భర్త అయ్యా అని చెప్తున్నాడు. అంటే సైంటిఫిక్ గా ఇది అసాధ్యము, ముసలోడయ్యా అన్నట్టుగా చెప్తున్నాడు. దేవుడు 100 సంవత్సరాల వయసులో అబ్రహాము జీవితంలో ఒక కుమారుని ఇచ్చినటువంటి గొప్ప దేవుడు ఈ ముసలవాని ద్వారా తనకు కుమారుని దేవుడు కలగజేయడా? ఈ పాస్టర్ గారి యొక్క ప్రవర్తన, మాట చూపు అంతా కూడా అంతే. పైకే గల లోతైనటువంటి భక్తి విధానం, విశ్వాస్యత ఏమి కూడా లేదు గెహజీలో. అబ్రహాముకి దేవుడు 100వ సంవత్సరంలో ఒక కుమారుని ఇచ్చినప్పుడు ఈ ముసలివానికి దేవుడు కార్యం జరిగించడా? కానీ ఇతను చెప్పే సమాధానం అంతా కూడా విరుద్ధముగా, వైవిధ్యముగా ఉంటుంది. అందుకనే ఆమె వివేచించింది. ఏంటయ్యానంటే ఇతడు వచ్చిన వాడు ఇతడు ప్రార్థనా పరుడేమే కాదు. వచ్చిన వాడు ప్రార్థనా పరుడేమో కాదు.
గమనించండి. మూడవదిగా ఈమె గమనించండి, మూడవదిగా మనం చూసినట్లయితే ఈ యొక్క షునేమీయురాలు పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా గనురాలు అనడానికి గల మూడవ కారణం ఏంటంటే ఈ షునేమీయురాలు విశ్వాసము కలిగినటువంటి స్త్రీ. ఎవరంట? విశ్వాసము కలిగినటువంటి స్త్రీ. ఆమె భర్త అవిశ్వాసి, బాధ్యత లేనివాడు. ఎలీషా గారు ఆమె నిమిత్తము ప్రార్థన చేయగా ఆమెకు ఒక కుమారుడు కలిగాడు. కుమారుడు కలిగిన తర్వాత ఆ పిల్లవాడు ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా వానికి చాలా భయంకరమైనటువంటి తలనొప్పి ద్వారా ఆ పిల్లవాడికి ఏర్పడింది. చూడండి, ఆ మాటలు చూడండి. ఆ పిల్లవానికి 18వ వాక్యము. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయి వారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తలబోయనే అని తన తండ్రితో చెప్పెను. అతడు వానిని ఎత్తుకుని తల్లి యొద్దకు తీసుకుని పొమ్మని. అరే గమనించారా? ఇప్పుడు తండ్రి అనేవాడు ఏం చేయాలంటే, పిల్లవాడు వచ్చినానా నాకు తలకాయ నొప్పి వస్తుంది, నా తలంతా కూడా తిరుగుతుంది, ఏమవుతుందో నాకు తెలియట్లేదు అని తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటే తండ్రి ఆ బిడ్డను ఎత్తుకొని ఏం జరిగిందని ఆలోచించి ఆ బిడ్డను కాపాడుకోవడానికి, ఆ బిడ్డకు ఏమైందని చెప్పి బాధను విచారించాల్సినటువంటి ఆ తండ్రి అంటున్నాడు, పనివాడిని తీసుకొచ్చి, రే ఈ పిల్లవాడు గంట తలనొప్పిగా ఉంది కానీ తీసుకెళ్ళి అమ్మ కాప చెప్పండి అంటున్నాడు. ఇప్పుడు బాధ్యత ఉన్నవాడా లేనివాడా తండ్రి? చెప్పాలి. బాధ్యత ఉన్నవాడా లేనివాడు. తండ్రి దగ్గరకు కుమారుడు వచ్చాడు. ఇప్పుడు ఆ తండ్రికి చెప్పకపోతే పక్కనోడికి చెప్పుకుంటాడా? నానా నాకు తలంతా కూడా ఇదైపోతుంది, నాకు తలంతా తిరిగిపోతుంది, నాకేమవుతుందో తెలియదు అంటే అంటున్నాడు, వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్ళండి పోండి. ఒక బాధ్యత లేనటువంటి ఒక భర్త, ఆ షునేమీయురాలు యొక్క భర్త. పిల్లవాడిని యొక్క యోగక్షేమాల ఆరోగ్యము గురించి కూడా ఏమాత్రమో కూడా పట్టించుకోవటంలా, ఆలోచన చేయటం కూడా చేయటంలా. అలాంటి సందర్భంలో గమనించండి ఎలా ఉన్నాడో తెలుసా? ఆయన యొక్క ప్రవర్తన అంతా కూడా ఇప్పుడు ఆ యొక్క తండ్రికి ఇప్పుడు పిల్లవాడి కంటే తన పొలము, ఆ పొలములో ఉన్నటువంటి ధాన్యమును అమ్మగా వచ్చేటువంటి డబ్బుల మీదనే ఆశ ఎక్కువగా ఉన్నది, కానీ అతని పిల్లవాడిని గురించినటువంటి యోగక్షేమాలు ఏమి కూడా లేవు. కారణం ఏంటంటే ధనమే సంపాదనగా తండ్రి ఉన్నాడు. ఒకసారి ఒక పాప తన తండ్రిని ఎప్పుడు కూడా ఆడుకోవడానికి ఇష్టపడతా ఉంటుంది. కానీ ఆ పాప ఉదయాన్నే లేచేసరికి తండ్రి జాబ్కి వెళ్ళిపోతాడు. ఆ పాప నిద్రపోయిన తర్వాత తండ్రి వస్తాడు. రోజు తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉంది. నాన్న ఎప్పుడు వస్తాడు? డాడీతో నేను ఆడుకోవాలి, డాడీతో నేను సరదాగా గడపాలి, నన్ను ఎత్తుకుని తిప్పాలి, ఆయనతో నేను సంతోషంగా గడపాలని ఆ పాప చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ తన నిద్రలు వచ్చేసరికి తండ్రి వెళ్ళిపోతాడు, తన పడుకునేసరికి తండ్రి వస్తాడు. ఒకరోజు ఎట్లాగైనా నేను డాడీతో మాట్లాడాలని చెప్పి నిద్రపోకుండా చక్కగా అట్లాగే ఎదురు చూస్తూ ఉంటే అనుకోకుండా ఆ యొక్క తన డాడీ వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ డాడీని అడుగుతుంది, ఏంటి డాడీ, నాతో మాట్లాడో, నాతో ఆడుకో, నన్ను పలకరించో, నన్ను ఎక్కడికి బయటికి తీసుకెళ్ళో, ఎందుకని నువ్వు ఇట్లా చేస్తావు? ఎందుకనంటే, అమ్మా ఇదిగో నిన్ను బాగా, నీకు మంచి డ్రెస్సు, నువ్వు స్కూలు, నీకు ఆహారం ఇస్తుంది ఎందుకనంటే నేను కష్టపడి పని చేయటానికేనమ్మా. ఇదిగో నేను కష్టపడితే కానీ నాకు డబ్బులు రావు, ఆ డబ్బుల ద్వారానే కదా నీకు ఆనందము సంతోషం అంతా కూడా నేను నీకు ఇస్తున్నానని. అంటే నువ్వు ఎంత సంపాదిస్తావు డాడీ అంటే, గంటకు నేను 100 రూపాయలు సంపాదిస్తానమ్మా అన్నాను. ఎంత అన్నాడంటే, గంటకి 100 రూపాయలు సంపాదిస్తానంట. వెళ్ళి ఆ పాప వెళ్ళి తన కిట్టి బ్యాగ్లో ఉన్న 100 రూపాయలు తీసుకుని డాడీకి ఇచ్చి, డాడీ ఈ 100 రూపాయలు తీసుకుని 1 గంట నాతో హ్యాపీగా గడుపుతాను డాడీ అన్నాడు.
ఒక గంట నాతో హ్యాపీగా గడుపు. నేటి పిల్లలు తండ్రులైనటువంటి వారు పిల్లలతో కూడా కలిసి సంతోషంగా వారితో కూడా గడపవలసిన సమయం ఎంతైనా ఆవశ్యకం. పిల్లల యోగక్షేమాలతో పాటు వారిని పెంచి ప్రయోజకులుగా చేయాలి, కష్టపడుతున్నామనే దాంట్లో కూడా ఆ భావనతో కూడా పిల్లలతో కూడా సమయాన్ని గడపటం అనేటువంటిది కూడా ముఖ్యం. కానీ ఈ సునేమిరాల భర్త ఎట్లా ఉంటే వాడో తెలుసా? ఒక బాధ్యత లేనటువంటి వ్యక్తి. ఎవరంట అతను? ఒక బాధ్యత లేనటువంటి వ్యక్తి. ఆ బాధ్యత లేనటువంటి వ్యక్తి పిల్లవాడి ఆరోగ్యము బాగపోతే తల్లి దగ్గర తీసుకువెళ్ళమన్నాడు. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? ఎప్పుడైతే పిల్లవాడికి బాగాలేదు అని తెలిసిందో వెంటనే ఏం చేశారో తెలుసా? గమనించండి. ఆ పిల్లవాడిని సమస్య ఎక్కడ పరిష్కారం అవుతుందో అని వెంటనే తెలుసుకుని ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఎలీషా దగ్గరకు వెళ్ళటం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, చాలా మంది కూడా మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనము చేయవలసినటువంటి గొప్ప పని, ఆ సునేమిరాలు తన బిడ్డకు సమస్య వచ్చినప్పుడు దైవజనుని వెతుక్కుంటూ వెళుతున్నట్లుగానే నేటి మన దినాల్లో మన జీవితాల్లో సమస్యలు అనేటువంటి శోధనలు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వెళ్ళటం, దేవుని పాదాలు పట్టుకోవటం నేర్చుకోవాలి మనము కూడా. ఇతరుల దగ్గరకు, వేరే వారి దగ్గరకు వెళ్ళటం కాదు, కానీ దేవుని పాదాలు పట్టుకుని దేవుని బ్రతిమలాడుకునే వారముగా మనము కూడా ఉండాలి. అట్టి స్థితిలో మనము కూడా ఉందుముగాక. అందుకనే ఆ సునేమిరాలు విశ్వాసము కలిగిన స్త్రీగా ఉన్నది. గమనించండి, మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ సునేమిరాల్ని ఘనురాలను పిలవటానికి గల మొదటి కారణం ఏంటి? ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ. రెండవదిగా ఏం కారణం? ఆమె వివేచన కలిగినటువంటి స్త్రీ. మూడవదిగా ఏం కారణం అంట? ఆమె విశ్వాసము కలిగినటువంటి స్త్రీ. నాలుగవదిగా సునేమిరాలు ఎక్కడ ఏమి మాట్లాడాలో ఎరిగినటువంటి, తెలిసినటువంటి స్త్రీ ఆమె. చెప్పండి ఈ మాట. ఎక్కడ ఏమి మాట్లాడాలో తెలిసినటువంటి స్త్రీ ఆమె. ఆ పిల్లవాడిని ఎత్తుకుని నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నామా? నేను ఎలీషా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఎలీషా పాస్టర్ గారి దగ్గరికి వెళితే పిల్లవాడి కొరకు ప్రార్థన చేసి ఆ పిల్లవాడిని స్వస్థపరుస్తాడని వెళుతూ ఆ పిల్లవాడిని ఎత్తుకుని వెళుతూ ఉందండి. ఎత్తుకొని వెళుతూ ఉండగానే ఏం జరిగిందో తెలుసా? ఎప్పుడైతే ఆమె వెళుతూ ఉండగానే మొదటగా ఆమెకు ఎవరు ఎదురొచ్చారో తెలుసా? గెహాజీనే ముందు కనిపించాడు. గమనించండి, ఎవరు ముందు వచ్చారు? గెహాజీనే ముందు పంపించాడు. గెహాజీ ముందు పంపించగానే ఆమె అడుగుతాడు, అమ్మా బాగున్నావా? నీ పిల్లవాడు బాగున్నాడా? అంతా క్షేమంగా ఉన్నారా అని అంటే ఆయనకి చెప్పాలా. ఆయనకి చెప్తే పని అవుదన్న సంగతి ఆమెకు తెలుసు. ఈడు ఒట్టిగాడే, ఈడికి చెప్పినా కూడా వేస్ట్, అంతా కూడా సమయం దండగా పిల్లవాడికి ఇంకేదన్నా అయిపోయింది అని వెంటనే గెహాజీ బాగున్నావా అని అంటే బాగున్నానయ్యా అని చెప్పి అంతటితో అక్కడ ఆయనను కట్ చేసి ఆమె ముందుకు వెళ్ళిపోయింది. గెహాజీ దగ్గరికి వెళ్ళి ఏడవలా, అయ్యా గెహాజీ, ఇదిగో నా యొక్క కుమారుడు ఏదో తల పోయింది, తల తిరుగుతుంది, తల నొప్పి అని వాడు తలంతా కొట్టుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు అని చెప్పిలా. ఎందుకు తెలుసు ఆమెకి, వీటితో మాట్లాడితే ప్రయోజనం ఉండదు, వీడికి చెప్పడం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు అని వెంటనే అతన్ని బాగున్నావా అని అంటే బాగున్నావా అని చెప్పేసి వెంటనే ముందుకు వెళ్ళిపోయింది. చూడండి ఆ మాటలు ఒకసారి. పిమ్మట ఆమె కొండ మీద ఉన్నటువంటి దైవజనుని దగ్గరికి వచ్చి, కాదండి 26వ వాక్యము, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగును పోయి నీవును నీ పెన్మిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పడివాడినైనా గెహాజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పిన. ఏమ్మా మీ ఆయన బాగున్నాడా? బాగున్నాడా? నీకు ఆరోగ్యం బాగుందా? ఈ పిల్లవాడు బాగున్నాడా అనగానే ఏమనిందో చెప్పండి. ఆయనతో చెప్పండి, ఏమన్నావు? సుఖముగా ఉన్నాను. నిజానికి ఆమె ఎందుకు వచ్చింది? ఎలీషా గారి దగ్గరికి ఎందుకు వస్తుంది? తన పిల్లవాడి ఆరోగ్యము గురించి. ఆ పిల్లవాడికి తల తిరిగిపోతుంది, నా తల పోతుంది, నా తల పోతుంది అని ఏడుస్తుంటే వాడు బతుకుతాడు చనిపోతాడనే బాధతో ఆ పిల్లవాడిని ఎత్తుకుని పోయి ఎలీషా గారి దగ్గరికి వచ్చింది. ఎలీషా గారి దగ్గరకు ఎదురు వస్తామంటే ఈ గెహాజీ అడుగుతున్నాడు, బాగున్నారా అని అంటే బాగున్నాం అంది. ఆమె ముందుకు వెళ్ళిపోయింది. అర్థమైందా?
ఎప్పుడు ఎవరితో ఏమి మాట్లాడాలో ఎరిగి ఉండాలి మనం. ఎవరి ద్వారా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే పని జరుగుతుందో సమస్తమును ఆమె ఎరిగినది కాబట్టి ఆమె గేహజీతో అంతవరకు మాటలు చెప్పి ముందుకు వెళ్ళిపోయింది. అందుకనే మన నోటికి కూడా మనము తాళం వేసుకునే వారముగా ఉండాలి. ఎక్కడ ఏది మాట్లాడాలో మన నోటికి మనము తెలిసిన వారమై ఉండాలి. సామెతల గ్రంథంలో అంటాడు, పురుషుల గురించి నీ నోరు నీ భార్య దగ్గర కాపు దాచుకుని ఉండాలంటాడు. అంటే భార్య దగ్గర కూడా ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలుసుకుని మాట్లాడమంటాడు. కాబట్టి ఎక్కడ ఏది మాట్లాడాలో ఈ షునేమీరాలకు తెలిసినట్లుగానే మన జీవితంలో కూడా ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి, ఏ ఏ విషయాలు మాట్లాడాలి ఎరిగి ఉండాలి మనము కూడా. అట్లాగన ఎరిగి మనము కూడా ముందుకు వెళుదుముగాక. ఆమేన్. ఐదవదిగా ఈ షునేమీరాలు ఎట్లాంటిది అని అంటే ఆమె పట్టుదల కలిగినటువంటి స్త్రీ. చెప్పండి, ఎలాంటిదంట ఆమె పట్టుదల కలిగిందంట. ఏం పట్టుదల కలిగింది గమనించినట్లయితే, ఆమె తన పిల్లవాడిని ఎలీషా దగ్గరకు తీసుకువెళ్ళి ఆ పిల్లవాడి కోసము ఆమె అడుగుతున్న విషయాలను చూడండి ఒక్కసారి. ఇదిగో చూడండి, ఆ విషయాలు మనం చూద్దాం. 27వ వాక్యము. పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకునెను. గేహజీ వచ్చాడు, ఆమె తోలివేటుకు పో. దైవజనుడు, ఆమె బహువ్యాకులముగా ఉన్నది. గమనించారా? ఇప్పుడు సమస్యలలో ఆమె దైవజనుడు పాదాలను పట్టుకొని బ్రతిమలాడుకుంటుంది. ఆమెకి ఇబ్బందులు వచ్చినాయి, సమస్య వచ్చింది. ఆ తల్లి తన కడుపును పుట్టినటువంటి కుమారుడు అనారోగ్యముతో చావు బ్రతుకులో ఉన్నాడు. ఆ కుమారుడు బ్రతకడానికి దైవజనుడు పాదాలు పట్టుకుని విడవటల్లా గేహజీ వచ్చాడు. పో, ఏమ్మా నీకు బుద్ధి లేదా? దైవజనుడు పాదాలు పట్టుకుంటావు, వెళ్ళిపో, పక్కకు జరుగు అని ఆమె లాగేస్తున్న దైవజనుడు పాదాలను వదలటం లేదు. గమనించారా? దీని నుండి నేర్చుకోవాల్సింది పాస్టర్ గారి పాదాలు పట్టుకోవాలని అడగటం లేదు, కానీ మన జీవితంలో మనకు సమస్యలు వచ్చినప్పుడు మనము యేసయ్య పాదాలను పట్టుకుని మనము మొదలకూడదు. యేసు ప్రభు పాదాలను మనం విడిచిపెట్టకూడదు. మన సమస్యల్లో, ఇబ్బందుల్లో యేసయ్యా ఈ సమస్య నుంచి, ఈ శోధన నుంచి, ఈ శ్రమ నుంచి నన్ను విడిపిస్తేనే కానీ, తప్పిస్తేనే కానీ, ఈ రోగము నుంచి నాకు విడుదల, స్వస్థత కలిగిస్తేనే కానీ నేను వదలనయ్యా అని దేవుని సన్నిధిలో ఆయన పాదాలను పట్టుకుని అడిగే వారముగా మనం ఉండాలి. యాకోబు యబ్బోకు రేవు దగ్గర అతనికి ముందు గొయ్యి, వెనక నుయ్యి అన్నట్లుగా ఉన్న పరిస్థితి. వెనక చూస్తేనేమో మామరానీయుడు, ముందు చూస్తేనేమో అన్న చంపడానికి వస్తున్నాడు. ఇలాంటి భయంకరమైన, విపత్కరమైన పరిస్థితుల్లో తన జీవితం ఒక సంకటితమైనటువంటి ఆ స్థితిలో దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఎట్లా పట్టుకున్నాడు తెలుసా? నీవు ఆశీర్వదిస్తేనే కానీ నీ పాదాలు ఉందే వదలవయ్యా, ఇంక జాలే కానీ అని అంటే, లేదు లేదు లేదు, నేను నీ పాదాలు వదలాలనంటే ఒకటి నేనన్నా చచ్చిపోవాలి, లేదా నువ్వన్నా నన్ను ఆశీర్వదించాలి. అంటే నా సమస్యను నువ్వు తొలగించాలి. నా సమస్యను నువ్వు తొలగించకపోతే నేను నీ పాదాలనే నేను విడిచిపెట్టను అని ఎవరంటారో చెప్పండి? యాకోబు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క షునేమీరాలు దైవజనుని పాదాలను పట్టుకుని ఆమె సమస్యలో ఉన్నప్పుడు దైవజనుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నట్లుగా మన జీవితంలో, మన సమస్యల్లో మనము దేవుని పాదాలను పట్టుకుని మనం బ్రతిమలాడుకునే వాళ్ళముగా మనం ఉండాలి. దేవుని యొక్క పాదాలను, మన సమస్యలు తొలగిపోయేంత వరకు కూడా దేవుని పాదాలు విడవకుండా మనమైన పాదాలు పట్టుకునే వారముగా ఉండాలి. ఆ యొక్క గనురాలైన షునేమీరాల్లో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను షునేమీరాల్ని గనురాలు అంటానికి గల కారణం, సమస్యల్లో దేవుని పాదాలను పట్టుకుని ఆ పాదాలను విడవటలేదు. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో కూడా ఏం చేయాలి? మనం కూడా దేవుని పాదాలను పట్టుకోవాలి.
ఆయన పాదాలు విడిచే వారముగా ఉండకూడదు, విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. ఆయన పాదాలు గట్టిగా పట్టుకొని మన సమస్య తొలగినంత వరకు కూడా దేవుని సన్నిధిలో మనము, దేవుని మాటలు ఆయన సన్నిధిలో మనము కొనసాగాలి. ఆరవదిగా మనం చూసినట్లయితే ఈ షూనేమీరాలు ఎలాంటిది అంటే, ఈమె దైవజనుని యొక్క మాట వినినటువంటిది. ఎలాంటి స్త్రీ అంటే ఈమె దైవజనుని యొక్క మాట వినినటువంటిదంట. చూడండి, రాజుల 2వ పుస్తకము 8వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు చదువుకుందాం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పించబోచున్నాడు, 7 సంవత్సరముల దేశంలో క్షామము కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండా అనుకూల మొచ్చటికి పోవుడనగా, ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి, ఏం చేసిందంట? దైవజనుని యొక్క మాట చొప్పున చేసిందంట. గమనించారా? దేవుని సన్నిధిలో దైవజనుడు దేవుని యొక్క ప్రతినిధి, దేవుని యొక్క మాటను మనుషులకు తెలియజేసేవాడు. ఆనాడు శ్రమ రాబోతుంది, 7 సంవత్సరాలు కరువు రాబోతుందన్న సంగతి గుర్తించినటువంటి ఆ ఎలీషా దేవుని చేత బోధించబడిన వాడే ఆ యొక్క తన జీవితంలో తనకి ఎంతో గౌరవ మర్యాదలు కలిగించిన ఆ షూనేమీరాలను పిలిపించమ్మా, దేవుడు 7 సంవత్సరాలు కరువును రప్పించబోతున్నాడు, నీవును నీ కుటుంబము క్షేమంగా ఉండినట్లు ఎక్కడికైనా వెళ్ళి వండండి అని చెప్పగానే దైవజనుడి యొక్క మాట సందేహింపగా, దైవజనుడు భక్తిపరుడు గనక, ఆయన చెప్తున్న మాట సత్యము గనక ఆ మాటను గౌరవించి అలాగున ప్రాంతము విడిచి వేరొక ప్రాంతమునకు వెళ్ళి నివసించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ఎంతమంది దైవజనులు మాట్లాడుతున్నాం? ఎంతమంది దైవజనులు చెప్పినటువంటి మాటలు చేయగలుగుతున్నాం? దేవుని సన్నిధిలో రాబోతున్నటువంటి ఉగ్రతను, దేవుని సన్నిధిలో రాబోతున్నటువంటి ఆ శ్రమను గురించి ముందుగానే హెచ్చరించబోతా ఉన్నటువంటి ఆ మాటలు దేవుని యొక్క వాక్యము ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఎంతమంది ఆ మాట మనం విని చేయగలిగే వారంగా ఉంటున్నాం? ఎంతమంది ఆ మాటకు లోబడే వారముగా ఉంటున్నాం? ఎంతమంది ఆ మాట చొప్పున బ్రతకగలిగే వారంగా ఉంటున్నాం? ఆ షూనేమీరాలు దైవజనుడి మాట చొప్పున చేసిన స్త్రీగా ఉన్నది. అందుకని దేవుడు అంటున్నాడు ఆమె గనురాలు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆమె గనురాలు అంటున్నాడు. కాబట్టి మనము కూడా దేవుని యొక్క వాక్యము చొప్పున మనము కూడా వాక్యానుసారమైన జీవితమును కలిగి మనము కూడా అట్టి రీతిగా బ్రతుకుదుముగాక. గమనించండి, ఇప్పుడు దేవుడు ఆమెను గనురాలు అనటానికి గల కారణాలు చూద్దాం ఒకసారి. ఏమేం కారణాలు ఉన్నాయంటే, మొట్టమొదటిగా చూస్తే ఆమె దైవ భక్తి కలిగిన స్త్రీ, రెండవదిగా వివేచన కలిగిన స్త్రీ, మూడవదిగా విశ్వాసము కలిగినటువంటి స్త్రీ, నాలుగవదిగా ఎక్కడ ఏం మాట్లాడాలో తెలిసినటువంటి స్త్రీ, ఐదవదిగా ఆమె పట్టుదల కలిగిన స్త్రీ, ఆరవదిగా ఆమె దైవజనుని మాట వినిన స్త్రీ. అందుకని ఆమె పేరు బైబిల్లో రాయలేదు, కానీ ఆమెను గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట ఆమె పేరు కంటే ఆమెకి ఇచ్చిన బిరుదునే రాశాడు, గనురాలు. చప్పట్లు కొట్టి ఆమెను ఒక్కసారి మనం కనపరుద్దామా? కారణం ఏంటిదో తెలుసా? రేపు మనల్ని కూడా దేవుడు ఆయన 1000 సంవత్సరాల విందు కాలంలో ఒక్కొక్కరిని పిలిచి కోట్ల కొలది పరిశుద్ధుల మధ్య ప్రభు మనల్ని పిలిచి మనం చేసినటువంటి కార్యములు మనం కూడా తెలియజేస్తున్నప్పుడు ఆ కోట్ల కొలద దేవదూతలు పరిశుద్ధుల ఎదుట దేవుడు మనకిచ్చేటువంటి ఆ బిరుదుల కిరీటముల గురించి మనం కూడా పొందుకున్నప్పుడు మన జీవితాలు కూడా అలాగే ఎంతగానో సంతోషంగా ఆనందంగా ఉంటాయి. అలాంటి ఘనమైన గొప్ప కార్యాలు దేవుడు ఆమె గనురాలు అని దేవుడు పిలిచినట్లుగానే దేవుడు మనల్ని కూడా అనేకమైన గొప్ప బిరుదులతో దేవుడు మన జీవితాలను కూడా ఆయన పిలిచి మన జీవితాలను దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామనకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో చేరినాయన
ఘనురాలు అనేటువంటి షునేమి పట్టణానికి చెందిన స్త్రీని గురించి మేము వాక్యమును ధ్యానించడానికి, ఆమెలో ఉన్నటువంటి గుణ లక్షణాలను గురించి మేము నేర్చుకోవడానికి, ఆమె ఎందుకు గనురాలు అని పిలువబడిందో నీ వాక్యము ద్వారా మేము కొన్ని విషయాలను మేము తెలుసుకోవడానికి ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవునయ్యా, ఆమె భక్తి కలిగిన స్త్రీగా ఉన్నదయ్యా. మేము కూడా భక్తి కలిగి జీవించే వారంగా ఉండాలి. మేము వివేచన కలిగి ఉండాలి నాయన. అయ్యా, మేము ఎక్కడ ఏది మాట్లాడాలో తెలిసి ఉండాలి. విశ్వాసము కలిగి ఉండాలి నాయన. పట్టుదల కలిగి ఉండాలి. నీ మాట వినే వారముగా ఉండాలి. అటువంటి కృపా ధన్యత మా అందరి జీవితాల్లో కూడా మీరు అనుగ్రహించి, వచ్చిన వారందరి జీవితాల్లో నీ వాక్యమును నీరు కట్టి ఫలింపజేసి మా అందరి బ్రతుకులను దీవించమని యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.